మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ఎట్లుందన్న రొమాన్స్ చేస్తున్నప్పుడు దేవరాల ఎట్లుంటది? ఆయన అడగాలి, రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటది? నేను చూసేటోళ్ళం అన్న, చేసింది మీరు కదా, ఎట్లుండే అన్నగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది. కాదు కాదు, రొమాన్స్ ఎట్లుంటది, చేసినప్పుడు ఎట్లుంటది అంటే Do you have fear while doing intimate scenes? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి. బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండే మాకు ఏది పాటలు. అవును, పాటలున్నా చూపించారు, సినిమాకి రావాలి మీరిని చూడాలంటే. సో అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్. ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉంటుంది. ఏదో ఏమో చేస్తావేమో ఫ్యూచర్లో అని. సో ఇట్స్ నైస్, ఇట్ విల్ బీ గుడ్. జాన్వీ ఇస్ ఫెనామినల్ ఇన్ ద మూవీ. చాలా చాలా, ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం. ఓ రోజు మరి ఆ అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. సీన్ కూడా మొత్తం అమ్మాయిదే, డైలాగ్ పోర్షన్ ఎక్కువ. వచ్చి అలా టపటపటపట చెప్పేసింది. నేను ఒక్క సెకండ్ అయిపోయి, శివ కూడా షాక్ అయ్యాడు, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని. సరే ఎందుకని మంచిది, ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందామంటే నేను వెనకాల నుంచి ఇలా అంటున్నాను, అద్దిరిపోయింది శివ ఓకే అనే అని. అసలు వెళ్ళిపోయింది మొత్తం.